టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. 3 ఏళ్ల నుంచి వరుస పెట్టి హిట్స్ కొడుతుండడంతో ప్రిన్స్ అప్కమింగ్ మూవీపై ఇప్పటి నుంచి ఆసక్తి పెరిగింది. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు తర్వాత మహేష్ చేస్తున్న సినిమా ఏంటి? ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది? మళ్ళీ సెట్స్ పైకి మహేష్ సుకుమార్ సినిమా ఈ నెల 21 నుంచి కొత్త స్కెడ్యూల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయిపోవడంతో మహేష్ బాబు ఫోకస్ ఇప్పుడు సుకుమార్ సినిమాపై పడింది. ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21 నుంచి మళ్లీ సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ లోనే ఈ స్కెడ్యూల్ ఉంటుంది. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో టోటల్ కాల్ షీట్లన్నిటినీ ఈ సినిమాకే కేటాయించాడు మహేష్. కాబట్టి సుకుమార్ సినిమాను కొన్నాళ్లు పక్కన పెట్టాడు. ఇప్పుడు సీతమ్మ సినిమా రిలీజ్ అయిపోవడంతో సుకుమార్ సినిమాకే మొత్తం టైం కేటాయించనున్నాడు. సింగిల్ స్కెడ్యూల్లో మూవీని ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా సుకుమార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే. సినిమాలో మహేష్ సరసన కృతి సేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కృతికి ఇదే మొదటి సినిమా. మహేష్ బాబు తన కెరీర్ లో మొదటిసారిగా కొత్త హీరోయిన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా మహేష్ తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దేవిశ్రీ సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మహేష్ సినిమాకు దేవిశ్రీ ఇప్పటికే కొన్ని పాటలు కంపోజ్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి జూన్ లో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నారు.